ఆ అమ్మాయి మా అమ్మాయి పేరు రాజీ. గెటప్ చూసారుగా, దాని పెళ్లి చేసే బాధ్యత మీది. ఆ విషయాలు నాకు వదిలేసి మీరు నిశ్చితంగా ఉండండి. మీ పని జరిగిపోయింది అనుకోండి. అలాగే. అయ్యా ఇప్పుడే వస్తాను, ఉండండి. శ్రీమతి, మొన్న మన ఇంటికి వచ్చిన ఆ బామ్మగారి కేసు గుర్తుందా? 4 పట్టు చీరలు కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇచ్చింది ఆవిడేనా? ఆవిడ అడ్వాన్స్ ఇచ్చింది పట్టు చీరలు పంచులు కొనుక్కోమని కాదు, వాళ్ళ మనవడికి సంబంధం చూసి పెట్టమని. నేను చెప్పింది అదేలేండి. ఆ కుర్రాడికి సంబంధం చూశాను. అప్పుడే ఎవరు అమ్మాయి? అదిగో చేతులు కళ్ళు ఊపుతుంది ఆ స్టేజ్ మీద. ఆ అమ్మాయి, ఆ పక్కనున్న అబ్బాయి ఈ ఫోటోలో అబ్బాయి, అంటే ఆ బామ్మగారి మనవడు. వాళ్ళిద్దరు నూరు పెడాలు అవుతే ఎలా ఉంటుందంట? మ్యాచింగ్ బ్లౌజ్ లా కరెక్ట్ గా సరిపోతారు. కానీ వాళ్ళు ఒప్పుకోవద్దు. ఆ కేసు కూడా నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి పేరు రాజీట. కాకపోతే పెళ్లి అంటే అంత ఇష్టం లేదట. చూడటంతో ఎలా ఫైటింగ్ చేస్తుందో. పట్టు చీర కాటన్ బ్లౌజ్ లా కలవరే ఉనండి. నో ప్రాబ్లం, నేను చూసుకుంటా కదా. వీరభద్రయ్య, మీ అమ్మాయి పెళ్లి ఖాయమైందయ్యా. కుర్రాడెవరండి? అతనే పెళ్లి కొడుకు, బాగా చూసుకో. సరిపోయింది, ఒక్క డిస్కులతోనే చస్తున్నాను. ఇప్పుడు 2 డిస్కులే. ఇంటి దగ్గరే కుస్తీ పడి పెట్టుకోవచ్చాయా హాయిగాను. ఇద్దరు కలిసి నన్ను బాతారేమో. నో ప్రాబ్లం, నేను చెప్తా కదా. మొదటి రౌండ్ లో ఎస్ఆర్ ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్ రాజీ గెలిచింది. రెండో రౌండ్ ప్రారంభమవుతుంది. సెకండ్ రౌండ్ లో కేఎల్ఎన్ కాలేజీ స్టూడెంట్ సుందరం గెలవడంతో తుది విజయానికి ఫైనల్ రౌండ్ ప్రారంభమవుతుంది. ఇద్దరిలో ఎవరు నెక్కినా ముందు మనకు ప్రాబ్లం అవుతుందేమో. ఆ మాత్రం ఆలోచించలేనంత తెలివి తక్కువడు కదా ఈ కళ్యాణరావు. అప్పుడే ఆలోచించాను. ఈ మ్యాచ్ డ్రా అవుతుంది, అలా చూస్తుంది. సర్లే వెళ్ళండి. వివాదాస్పదమైన గొడవ జరగడంతో ఈ బాక్సింగ్ పోటీలు నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది. అవును, అతను నిన్ను తాకుతూ ఉంటే నీకేమనిపించింది? షడప్, నీకెప్పుడు అదే ధ్యాస. అమ్మాయి, నువ్వు బ్రహ్మాండంగా బాక్సింగ్ చేశావు. మగవాళ్ళకు బుద్ధి రావాలంటే నీలాంటి చీరలు దేశానికి చాలా అవసరం. థ్యాంక్స్. మీరెవరు? శ్రీమతి. ఎవరికి? అందరికి. అందరికీనా? పొరపాటు పడుతున్నావు. నా పేరే శ్రీమతి. స్త్రీల హక్కుల కోసం పోరాడుతుంటాను. అలాగా?